సరే ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోయాను. కానీ ఖర్చు కంటే నేను వేగంగా పరిగెడతానని అందరికీ తెలుసు. అయ్యో పాపం, అలా అని నిన్ను నువ్వు తృప్తిపరచుకో. నేను మాట వరుసకేమీ అనలేదు, ఇదే నిజం, తెలుసుకోండి. ఉండని, నేను చాలా బలవంతుణ్ణి. నేను అందమైన వాణ్ణి. నేను ఎక్కువ కాలం జీవిస్తాను. ఏమైంది పిల్లలారా, ఎందుకు గొడవ పడుతున్నారు? మీరే చెప్పండి స్వామీజీ, ఎవరు బలవంతులు, కగ్గువా లేక కచ్చువా? ఇలా చూడండి, ఏదో ఒక విధంగా అందరూ బలవంతులే. ఇలా అంటే ఎలా స్వామి? నేనిప్పుడు పోటీలో గెలిచానని కగ్గుతో చెప్పండి. నేనే కదా పోటీలో గెలిచింది. అది సరే, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. సింహం మీకన్నా బలమైనదేనా? చెప్పండి. అవును అవును స్వామీజీ, మేము ఒప్పుకుంటున్నాం. మాకిప్పుడే అర్థమైంది, సింహమే అందరికంటే బలవంతుడు. కానీ సూర్యుడు తన వేడితో అన్నిటినీ కాల్చివేయగలడు, అంటే అతనేగా బలవంతుడు. అవును అవును స్వామీజీ, మేము ఒప్పుకుంటున్నాం. మాకిప్పుడే అర్థమైంది, సూర్యుడే అందరికంటే ఎంతో బలవంతుడు. కానీ మబ్బులు కమ్మినప్పుడు ఆ సూర్యుడు కనిపించడుగా, దానికేమంటారు? అయితే మబ్బులే అన్నిటికన్నా బలమైనవన్నమాట. అవును అవును స్వామీజీ, మేము ఒప్పుకుంటున్నాం. మాకు ఇప్పుడే అర్థమైంది, మబ్బులే అన్నిటికంటే బలమైనవి. అలా అయితే గాలి వీస్తే మబ్బులు చెదిరిపోతాయిగా, అంటే గాలే కదా బలశాలి. అవును అవును స్వామీజీ, మేము ఒప్పుకుంటున్నాం. మాకు ఇప్పుడే అర్థమైంది, గాలే అన్నిటికంటే బలమైనది. కానీ ఆ గాలిని కూడా పెద్ద కొండ ఆపుతుంది కాదా, అంటే ఆ కొండేగా బలశాలి. చెప్పండి. అవును అవును స్వామీజీ, మేము ఒప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రపంచంలో బలవంతులే. అవును, మాకు ఇప్పుడే అర్థమైంది, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన బలవంతులే. ఏ కచ్చో, స్వామీజీ సరిగ్గా చెప్పారు, మనిద్దరం గొప్ప బలవంతులమే. అనవసరంగా గొడవ పడడం ఎందుకు, మనిద్దరం స్నేహితులైపోయాం. అవును, ఈ కథను బట్టి మీరేం తెలుసుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ప్రపంచాల్లో బలవంతులే.